సోషల్ మీడియా అనేది సినిమా ఇండస్ట్రీకి ప్లస్ అయింది అనుకుంటున్నారా, మైనస్ అయింది అనుకుంటున్నారా? సోషల్ మీడియా ఇంపాక్ట్ సినిమా ఇండస్ట్రీ పైన ఎలా ఉందనుకో, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నిన్న మొన్న జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గుంటూరు కారానికి సంబంధించిన ఒక పాట రిలీజ్ అయింది. పాట రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చినాయి. తమన్ పైన, సాహిత్యం పైన, ఆ ప్రొడక్షన్ హౌస్ పైన ఆ పాట చండాలంగా ఉందని. దాని తర్వాత రామజోగ శాస్త్రి గారు ట్విట్టర్ నుంచి వెళ్ళిపోవటం, ప్రొడక్షన్ హౌస్లో గోల, ఇవన్నీ ఓపెన్గా బయటకు వచ్చేస్తున్నాయి. ఈ ఇష్యూలన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సోషల్ మీడియా ప్లస్ అయింది అనుకుంటున్నారా, మైనస్ అయింది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? నాకు సోషల్ మీడియా, నా లెక్క ప్రకారం సోషల్ మీడియా అసలు మనం కౌంట్ చేయటం మన తప్పు. ఇప్పుడు మన ప్రజలు 15 కోట్ల మంది ప్రేక్షకులు, మొత్తం తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు వాళ్ళు. సోషల్ మీడియాలో మనది వచ్చేది బాగా హైయెస్ట్ అయితే 1 మిలియన్ అంటారు. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది. ఈ 10 లక్షల మందిలో సినిమాల గురించే మాట్లాడతారు. ఈ 10 లక్షల మంది 10 లేకపోతే 20 లక్షల మంది మాట్లాడతారు మనం సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు. 20 లక్షల మందిలో వీళ్ళు నిజంగా సినిమాలు చూసేవాళ్ళు డెఫినెట్గా నాకు 10 లక్షల కంటే ఎక్కువ ఉండరు. అందులో కూడా కామెంట్ చేస్తానికి ప్రతివాడు కామెంట్. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు యానిమల్ చూశారు, నేను చూడలేదు, కానీ నేను దాని మీద కామెంట్ పెట్టేస్తాను. దుర్మార్గం అంట, తొక్క అంట, తోటకూర అంటాను, నాకు సంబంధం లేకపోయినా కానీ. ఎందుకు పెడతానంటే నాకు దాని మీద యానిమల్కి ఇవాళ యానిమల్ మీద మాట్లాడితే నాకు వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తాయి, నేను మాట్లాడాలి. ఇప్పుడు గుంటూరు కారం మీద మాట్లాడితే వ్యూస్ వస్తాయి, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దానికి రెస్పాండ్ అవ్వటం తప్పు. అసలు ముందు దానికి మనం రెస్పాండ్ అవ్వటం తప్పు, అనవసరంగా రెస్పాండ్ అవ్వటం. ఇప్పుడు అది కాకుండా అసలు ఈ సినిమాలన్నిటిలోనూ ఏం చెయ్యాలి, ప్రొడ్యూసర్ ఏం చేయాలి అనే ఫ్యాన్స్ అడగటము, సినిమా ఇది ఇవ్వట్లేదు, అప్డేట్ ఇవ్వట్లేదేంటి, సినిమా తీయట్లేదేంటి, ఎప్పుడు చేస్తావు, నాకు అది చేయలేదేంటి, ఇది చేయలేదని అంటే వీళ్ళకి సమాధానం చెప్తానికి లేదే. ప్రొడ్యూసర్కి ఉండే తిప్పలు ప్రొడ్యూసర్కి ఉంటాయి, హీరోకి ఉండే తిప్పలు హీరోకి ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు అభిమానించడం తప్పు లేదు, అభిమానులు కావాలి మనకి. అభిమానులు బట్టి ఓవర్ బోర్డ్ వెళ్ళకూడదు, వాళ్ళకి సంబంధం లేని విషయం. ఇప్పుడు పాటలు బాగోలేదని బాగుంది అనేది యూనిట్కి తెలియదా? వీళ్ళు దాని సాహిత్యం బాగుందా, వారిది ఏ సాహిత్యం బాగుంది, ఏ సాహిత్యాన్ని గురించి మాట్లాడతారు? సాహిత్యం మీద డిస్కషన్ పెడదాం రండి సెపరేట్గా. మరి అది లేదు కదా. ఎందుకు అనవసరంగా ఒక పాఠం గురించి రాసేసి ఎవరో మాట్లాడితే దాన్ని కెలుక్కొని వీళ్ళు కెలగటం అనవసరం. మాట్లాడారు పాపం, ఎవరో తెలిసినవాడు మాట్లాడారు, తెలియనివాడు మాట్లాడారు. పోనీ తెలిసి ఆ మాట్లాడడానికి సాహిత్యం గురించి బాగా తెలిసే ఉండొచ్చు కూడా, మాట్లాడాడు. నీకేంటి సంబంధం? మరి రామజోగ శాస్త్రి గారు ఎందుకు దాని మీద స్పందించడం అనవసరం, రెస్పాండ్ అవ్వటి ఆయన రెస్పాండ్ వంశీ కూడా అట్లా రెస్పాండ్ అవ్వటం అనవసరం. మనం ఈ ఎంతసేపు కొట్టుకుంటారు, కొట్టుకొని రిలీజ్ అయితే తెలుస్తుంది కదా, బాగుంటే బాగుందో లేకపోతే లేదు. ఇప్పుడు మన యానిమల్ ఉంది, బాగాలేదనేవాడు చచ్చినంతమంది ఉన్నారు. మరి ఇరగబాత్తాంది కలెక్షన్ దాదాపు 850. త్రిబుల్ ఉంది, త్రిబుల్ ఇరగదీలా, దాని రికార్డ్ బ్రేక్ చేసింది. ఆ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఇంతవరకు ఏ సినిమా బ్రేక్ చేయలేదు. సో బాగోలేదు అని అన్నంత లోపల భరద్వాజో వేణును అన్నంత లోపల సినిమాలు ఆగవు. వాటిని గురించి మనం పట్టించుకోకూడదు, రెస్పాండ్ కూడా అవ్వకూడదు అంట నేను. ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? సో నువ్వు ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకుంటా, ఇంత లైఫ్ రిస్క్ చేసుకుంటా, ఎవరిలో నలుగురు మాట్లాడారని చేయటం ఎందుకు? వాళ్ళు ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. ఫ్యాన్స్ వస్తే నువ్వు అన్నం పెట్టు, భోంచెయ్యి, వాళ్ళకి కావాల్సిన సినిమాలు చూపించు, వాళ్ళకి రష్ చూపిస్తానంటే చూపించుకో, పాటలు వినిపిస్తానంటే వినిపించుకో, మర్యాదగా మాట్లాడండి. అమర్యాదపరచమని, అగౌరవపరచమని నేను అన్నాను. బట్ డోంట్ లెట్ దెమ్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ ప్రోడక్ట్ కాదే కదా ఇది. ఇట్ ఇస్ మన ఏమంటారు దాన్ని, క్రియేటివ్. ఇది క్రియేటివ్లోకి వాళ్ళు దూరం ఇవ్వకూడదు, సంబంధం లేదు. కథ ఎట్లా ఉండాలి, హీరో ఎలివేషన్ ఎట్లా ఉండాలి, హీరో డ్రెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ దే గోట్ నో బిజినెస్. ఏ రకమైన సినిమానే చేయొచ్చు. హీరో ఇప్పుడు హీరో ఎక్స్ హీరో ఉన్నాడు, ఆయన మాస్ సినిమా చేస్తాడు, మర్నాడు మంచి కామెడీ సినిమా చేద్దాం, చిన్న సినిమా చేద్దాం అని కోరిక జరుగుతుంది. నువ్వు చిన్న సినిమా చేస్తే నాకు బడ్జెట్ రాదు, నీకు రికార్డులు పోతాయి కాబట్టి నువ్వు చేయకూడదు అంటే అదెట్టా? ఇప్పుడు నా సాటిస్ఫాక్షన్ కోసం కదా నేను పనిచేసేది. నేను హీరోగా నెంబర్ వన్లో అయితే నేను చిన్న సినిమా చేయకూడదా, సరదాగా చేయకూడదా? నా ఇది ప్యాషన్ నేను తీర్చుకోవాలంటే ఇది కూడా చేయాలి కదా. నువ్వు అది చెయ్యొద్దు, ఇది చేస్తే 100 కోట్లు అవుతుంది, నువ్వు 1000 కోట్లకు రావాలి కదా నువ్వంటే
నువ్వెవరు నన్ను ఇది చేయటానికి? హీరోని కూడా వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసే స్టేజ్కి వచ్చేసారు ఫ్యాన్స్. వచ్చారని మనం అనుకుంటున్నాం సోషల్ మీడియా ద్వారా. పాపం వాళ్ళు ఏం లేదు, ఎన్టీ రామారావు ఇప్పటి నుంచి ఇట్టాగా ఉన్నారు, అప్పుడు రామారావు నాగేశ్వర రోజుల నుంచి ఇట్టాగా ఉంటారు ఫ్యాన్స్. వాళ్ళు చాలా నిజంగా ప్రేమిస్తారు, వాళ్ళ కోసం పచ్చబొట్లు పొడుచుకుంటారు, పేర్లు పెట్టుకుంటారు, ఫ్యామిలీలుగా ఉంటారు పాపం వాళ్ళు. వాళ్ళు చచ్చిపోతారు. ఎన్నిసార్లు చూసాం కట్టొట్ల మీద నుంచి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్లు, సభల కోసం వెళ్తా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది పాపం. అవును, ఆ ఫ్యామిలీస్ ఎన్ని కష్టాలు పడతారు తల్లిదండ్రులు. ఇంత భయంకరంగా ప్రేమించేవాళ్ళు వీళ్ళు. వీళ్ళని మనం బాగా చూసుకోవటం అవసరం, కానీ ఎంకరేజ్ కూడా చేయకూడదు. ఇవన్నీ ఇంకా బెటర్ వేలో వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, హీరోలు కూడా ప్రయత్నం చేయాలి.